నమస్తే. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతున్నది. అదే మెసేజ్ని ఆ సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులు మాకు రెగ్యులర్గా పంపిస్తున్నారు. ఆ మెసేజ్ ఏంటి, అసలు విషయం ఏంటి అని పూర్తి సబ్జెక్ట్లోకి వెళ్తే, స్త్రీనిధి అని మహిళా సాధికారత కోసం ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది. దాదాపుగా దీని కింద 5,400 కోట్ల బడ్జెట్ ఉన్నది. యాక్చువల్గా దీనికి ఒక పర్టికులర్ ఐఏఎస్ అనే ఆయన ఎండీగా బాధ్యతలు వ్యవహరించాలి, బాధ్యతలు ఉండాలి ఆయనకి. కానీ ఐఏఎస్ కాకుండా నాన్ ఐఏఎస్కి ఈ బాధ్యతలు ఇచ్చింది గత గవర్నమెంటే కాదు, అంతకు ముందు నుంచి కూడా దాదాపు 2011 నుంచి ఒకే ఒక్క వ్యక్తి దీనికి ఎండీగా కొనసాగుతున్నాడు. ఆయనే ఈ మహానుభావుడు. ఈయన పేరు విద్యాసాగర్ రెడ్డి. ఈయన ఎప్పుడో రిటైర్ అయిపోయిండు. ఎప్పుడో 2011లో 2009లో రిటైర్ అయి కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోవాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ స్త్రీనిధి ఎండీగా చేస్తే ఈయన గారు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఫోన్లు ట్యాప్ చేసిండు, చాలామంది ఉద్యోగులకి నరకం చూయించిండు, కొంతమంది ఉద్యోగాలు మధ్యలోనే మానేసిర్రు, కొంతమంది ఇంకా పోరాడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ మారిన తర్వాత ప్రభుత్వము రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేస్తామని చెప్పారు. శాంతికుమార్ గారికి ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడం, ఆమె హెచ్ఓడీస్కి ఆదేశాలు ఇవ్వడం, సాయంత్రానికి రిపోర్ట్స్ వచ్చినాయి ఇన్ని వందల మంది వేల మంది ఉన్నారని. మరి ఏమైందో గవర్నమెంట్ కొన్ని నెలలుగా సైలెంట్గా ఉన్నది. మళ్ళీ రీసెంట్గా ఇప్పటికే ఒక 2-3 జీవోలు వచ్చినాయి. ఒక 117 మంది ఉద్యోగస్తుల తొలగింపు టర్మినేట్ చేస్తూ, అంటే వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్న వాళ్ళని టర్మినేట్ చేస్తూ ఒక జీవో, మళ్ళీ 269 మందిని టర్మినేట్ చేస్తూ ఇంకొక జీవో వచ్చింది. మొత్తం 6,000 చిల్లర రాష్ట్రం అంతా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరినీ తీసేయాలి అని. దీనికి గవర్నమెంట్ చెప్తుంది మంచి విషయమే, నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతాయి, అండ్ కింద ఇంకా ప్రమోషన్లు రాకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అని. చాలా గొప్ప నిర్ణయంగా ప్రజలంతా, ఉద్యోగులంతా శభాష్ అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఒక లైన్ పెట్టిరు మళ్ళీ అందులో, ఒకవేళ ఏ హెచ్ఓడి అయినా ఆ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ యొక్క అవసరం ఉంది అనుకుంటే తప్పకుండా ఆయన ఉండాలి నా డిపార్ట్మెంట్లో అని అనుకుంటే ఆయన్ని మళ్ళీ ఇంకొక ఆర్డర్ ద్వారా మళ్ళీ తీసుకోవచ్చు అని. ఇప్పుడు ఈయన కూడా కాంట్రాక్ట్ అంటే ఎప్పుడో రిటైర్ అయిపోయి 2011 నుంచి 2020 దాకా ఈయన అదే ఉద్యోగం ఎలగబెడుతున్నాడు. ఇప్పుడు ఈయన కన్సర్న్డ్ ఐఏఎస్ ఎవరు, సెక్రటరీ లోకేష్ కుమార్, ఆయన చుట్టూ తిరుగుతున్నాడటిగా, మళ్ళీ నేను వస్తా సారు అని. ఆ ఉద్యోగులు మాకు మెసేజ్లు పెడుతున్నారు, దయచేసి ఈ దుర్మార్గుని మళ్ళీ వెనక్కి తీసుకోవద్దు, ఖచ్చితంగా గతంలో సీతక్క వేసిన ఎంక్వైరీకి కట్టుబడి ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. మా ఫోన్లు ట్యాప్ చేసిండు, మా జీవితాలతో ఆడుకున్నాడు, మా ఉద్యోగాలు ఊడగొట్టిండు, పెద్ద ఎత్తున కరప్షన్ చేసిండు అని ఆ ఉద్యోగులు మాకు మెసేజ్లు పెడుతున్నారు. రీసెంట్గా ట్విట్టర్లో కూడా ఇది ట్రెండింగ్లో ఉన్నది. మరి ఇప్పుడు ఈయన లోకేష్ కుమార్ గారట ఆల్రెడీ అడుగుతున్నారని తెలుస్తున్నది, ఈయన కావాలి మాకని. అవునా లోకేష్ కుమార్ గారు? ఇగో ఈ మెసేజ్ వైరల్ అవుతున్నది. దీన్ని మల్లన్న కూడా ట్వీట్ చేసిండు, రిసీవ్డ్ ఫ్రమ్ వాట్సాప్ అని. గుడ్ ఈవినింగ్ అన్న, స్త్రీనిధి డిపార్ట్మెంట్లో అన్న మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి, ఆయన ఏజ్ ఎంత? 75 ఏళ్ళు. 75 ఏళ్ళలో లేడు ఉండాలండి? సెక్రటేరియట్లో కూర్చోవాలనా? ఇంట్లో కూర్చోవాలనా? 75 సంవత్సరాలు రెన్యువల్ తెచ్చుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు సీఎం సెక్రటరీ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ గారు ఈయన సేవలు అవసరం ఉన్నాయని సిఎస్ గారికి పంపిస్తున్నారట. ఈ నెల 31 లోపుగా రెన్యువల్ జీవో వస్తుందని ఆఫీసులో టాక్ నడుస్తుంది. దయచేసి ఇది ఆపండి, ఏమైనా చేసి ఒక వార్త వేసైనా కనీసం ముఖ్యమంత్రి దృష్టికి పోయేలాగా చేయండి అని అడుగుతున్నారు ఆ ఉద్యోగులు. అసలు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకో ఈయన మీద అర్థం కావట్లే. విద్యాసాగర్ రెడ్డి కాబట్టా, లేదా ఆ విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి పక్కనే ఉండి ముఖ్యమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? మరి ముఖ్యమంత్రికి ఇన్నిసార్లు మేము నెత్తినోరు మొత్తుకుంటున్నాం, ఆయనకు అర్థం అవ్వట్లేదా? ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు సీతక్క ఒక జీవో ఇచ్చింది. ఇచ్చిందండి. సీతక్క 19/9/2024 రోజున జీవో ఆర్టీ నెంబర్ 523 ఈ జీవో ఇచ్చింది. ఈ జీవో సారాంశం ఏంది? ఇప్పుడు నేను ఎవరైతే ఈ మహానుభావుడి ఫోటో చూపించానో విద్యాసాగర్ రెడ్డి అని, ఆ విద్యాసాగర్ రెడ్డి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించింది ఆమె.
జీవో ద్వారా. ఏనాడు? 13/9/2024. ఇవాళ మనం ఎక్కడున్నాం? 25లో ఉన్నాం. ఈ జీవో వచ్చిన తర్వాత, ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత మళ్ళీ ఈయన ఉద్యోగాన్ని రెన్యువల్ చేసిరు. విచిత్రం ఏంటంటే సీతక్క జీవో ఇచ్చింది సీతక్కనే, మళ్ళీ రెన్యువల్ చేసింది కూడా ఆమెనే. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఉంటుంది? ఇంకేముంది, సీఎం పేషి నుంచి వచ్చింది విద్యాసాగర్ రెడ్డిని పెట్టుకోవాలి అని, ఆమె కూడా చేతులు ఎత్తేసింది. అంటే ఇప్పుడు ఒక మంత్రి ఇచ్చిన జీవోకి ఏం వాల్యూ ఉన్నట్టు? ఇది చిత్తు కాగితమేనా? ఇక ఇది చిత్తు ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎంక్వైరీకి ఆదేశించింది, అవునా కాదా? మరి ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత ఇప్పుడు ఈ ఒక మంత్రి ఇచ్చిన కాపీని చిత్తు కాగితంగా చూడాలా? ఏమన్నారు వీళ్ళు ఇక్కడ ఇందులో? గవర్నమెంట్ ఆఫ్టర్ థరో ఎగ్జామినేషన్ ఆఫ్ ది కంటెంట్స్ మేడ్ ఇన్ ద కంప్లైనెంట్ ఇన్ డీటెయిల్ హియర్ బై డిసైడ్ టు కాన్స్టిట్యూట్ ఏ కమిటీ ఫర్ కండక్టింగ్ అన్ ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ ఇన్ టు ద ఎలిగేషన్స్ made therein against the activities and against the concerned staff who are involved in their matter. ఎవరెవరితో? శ్రీమతి అనితా రామచంద్రన్ ఐఏఎస్ కమిటీలో మెంబర్, శ్రీ పెండ్యాల శ్రీనివాస్, శ్రీమతి చంద్రకళ డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, శ్రీ జి శ్రీనివాసరావు అడిషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ నలుగురితో కూడిన కమిటీ వేసి జీవో నెంబర్ 523 ద్వారా ఈ విద్యాసాగర్ రెడ్డి మీద ఎంక్వైరీకి ఆదేశించారు. మళ్ళీ ఎవరు? బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లోకేష్ కుమార్, సెక్రటరీ టు గవర్నమెంట్. ఇప్పుడు అదే లోకేష్ కుమారు ఆయనకి రెన్యువల్ ఇస్తాడా? ఇస్తే ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఆయన మీద ఎంక్వైరీకి ఆదేశించింది మంత్రి సీతక్క, ఆర్డర్ ఇష్యూ చేసింది అధికారిగా సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ లోకేష్ కుమార్. అదే లోకేష్ కుమార్ ఉద్యోగంలోంచి ఉడబీకిన తర్వాత, టెర్మినేట్ చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటాడా? తీసుకుంటే 100% నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినావని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నేను అట్లా చేస్తారనైతే నేను అనుకుంటలేను, ఒకవేళ కనుక మళ్ళీ ఆయనకు ఉద్యోగం ఇస్తే ఇంత మొత్తుకోవాల్సిన అవసరం ఉందా అండి? మేము కూడా ఒక 75 ఏళ్ళ ముసలాయనకి ఆయన జీతం ఎంత అనుకుంటున్నారు? ఆన్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లోనే ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ స్టాఫ్ వర్కింగ్ as on 31st March 2024 and remuneration. Staff ID ఇది SNTG 101 G విద్యాసాగర్ రెడ్డి, మేల్, మేనేజింగ్ డైరెక్టర్, హెడ్ ఆఫీస్, కన్సల్టెంట్, సోషల్ కేటగిరీ OC. 05 డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడండి ఆయన జాయిన్ అయింది? 05 May 2011. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 29. గ్రాస్ రెమ్యునరేషన్ March 2024లో ఆయనకి 2,33,664 రూపాయల జీతం వచ్చింది. ఇక అలవెన్స్లు కింద అది ఇది కలిపితే మొత్తం ఆయనకి 3-4 లక్షలకు పోతుంది. ఇంత జీతం తీసుకుంటున్నాడు 75 ఏళ్ళు ఆయన. ఏం చేస్తాడు ఆయన? ఆయన ఫిజికల్గా కూడా అన్ఫిటే. మనం 75 ఏళ్ళు కూడా బతకలేం కావచ్చేమో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? 75 ఏళ్ళు ఆయన చైర్లో కూర్చొని ఏం చేస్తాడు? ఇప్పుడు కుట్ర ఏంటంటే ఇప్పుడు ఆయన తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేషీలో ఉన్నాడు. ఆయన ఏమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఆయన మా అన్నం తీసుకోవాల్సిందే అని. మరి రేవంత్ రెడ్డి ఇంటడా? లేదు. సీతక్క ఇచ్చిన జీవోకి అండ్ లోకేష్ కుమార్ ఇచ్చిన జీవోకి ఏమైనా వాల్యూ ఉంటే అది చిత్తు కాగితం కాదు, మేమే ఎంక్వైరీకి ఆదేశించినామని చెప్పి ఉడబిక్తారా? అది ఏందండి ఇది చూడండి. మేజర్ పోస్టులంతా ఓసీ. అది మొత్తం మీరేనా? ఇక టాప్ పోస్టులన్నీ మీయేనా? ఈ శ్రీనిధిలో మొత్తం టాప్లో ఉన్న పోస్టులన్నీ మీయే. ఏం నడుస్తుందండి ఇది? మేనేజింగ్ డైరెక్టర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఈ కీలకమైన పోస్టులన్నీ మీయే. ఇంకా ఉన్నారు వాళ్ళు కన్సల్టెంట్స్, అందులో కూడా మొత్తం ఈయనకు సంబంధించిన వాళ్ళే, రిటైర్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇగో ఎవరండి? 2011, 2016, 2013, 2014, 2015. ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళంతా? 2012. అసలు ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్లో చెప్పండి ఒకసారి. 23వ నెంబర్ ఈయనని కూడా టెర్మినేట్ చేసిరు మొన్న. అంటే అందరినీ ఫస్ట్ టెర్మినేట్ చేస్తారు, ఒకవేళ హెచ్ఓడికి ఇంట్రెస్ట్ ఉంటే, హెచ్ఓడికి కావాలని పట్టుబడితే మళ్ళీ ఆయన వెనక్కి తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు టెర్మినేట్ అయిపోయిండు శ్రీనిధి క్రెడిట్ జి విద్యాసాగర్ రెడ్డి, ఏజిఎం నాబార్డ్. 2009లో రిటైర్ అయిపోయింది. 2009లో రిటైర్ అయిన వ్యక్తిని తెచ్చి 2011లో
ఈ శ్రీనిధి ఎండిగా పెట్టిరు, మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఈయన టెర్మినేట్ అయిపోయినట్టుగా ఇంట్లో వండుకోమని చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎవరు, లోకేష్ కుమారు మళ్ళా లెటర్ రాసి ఆయన కావాలని ఏదో దొంగసాటుగా లెటర్లు రాసి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అనవసరంగా ఉద్యోగులు తిరగబడే అవకాశం ఉంది. మీరు అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయిరని అనుకోవాల్సి వస్తుంది. లోకేష్ కుమార్ గారైనా అంతే అనుకుంటాం, లోకేష్ కుమార్ గారినైనా అంతే అనుకుంటాం, అండ్ సీతక్కనైనా అంతే అనుకుంటాం, రేవంత్ రెడ్డినైనా అంతే అనుకుంటాం. ఆయన కింద ఉన్న సీఎం సెక్రటరీ ఈయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డిని కూడా మీరు డబ్బులకు అమ్ముడు పోయే ఈ వ్యవహారం నడిపించారని భావించాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.